నా సాక్ష్యం వచ్చేసి నా ఉద్యోగం గురించి. నాకు 3-2లోనే జాబ్ వచ్చింది కానీ చాలా డిలే అయిందండి. అపాయింట్మెంట్ లెటర్ రావడానికి, ఆఫర్ లెటర్ రావడానికి. వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను ఒకటే నమ్మాను, దేవా నీ చిత్తం ప్రకారం నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు కాబట్టి నీ సమయాన్ని బట్టి నువ్వు ఎప్పుడు ఇస్తే నేను అప్పుడే తీసుకుంటాను అని చెప్పి నా జాబ్ ట్రయల్స్లో నేను ఉన్నాను. కానీ నమ్మకం ఎప్పుడు ఉంచుతానే ఉన్నానండి. ఆఫర్ వచ్చింది కానీ నాకు లొకేషన్ గురించి ఎప్పుడు భయం ఉండింది. దూరం పడుతుందేమో. హైదరాబాద్ అయితే నేను సంఘానికి దగ్గరగా ఉండాలి. సంఘంలో ఈ సంఘంకి వచ్చాకే రక్షణ పొందానండి. నాకు ఇక్కడ ఎంతో వాక్యం విషయంలో, ఆరాధన విషయంలో నాకు ఎప్పుడు దూరంగా ఉండాలనిపించేది కాదు. ప్రతి ఆదివారం రావాలి, అసలు మిస్ అవ్వాలని ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు వెళ్తే దూరం అవుతానేమో, నాకు సంఘానికి దగ్గరగా ఉండాలని ఉందేవా. హైదరాబాద్ వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు, ప్రతి ఆదివారం నేను ఇక్కడికి రావాలి అని నేను ఎంతో ఆశపడ్డాను. అదే రీతిగా దేవుడు పోయిన నెల జనవరి ఎండింగ్లో నాకు జాబ్ ఆఫర్ లెటర్ అండ్ హైదరాబాద్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మంత్ 20th ఆన్బోర్డింగ్ కూడా అయింది. ఆఫీస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఈ సాక్ష్యం నేను ఫ్రైడే ఆల్ నైట్ ప్రేయర్లో చెప్పుకుంటాను, దేవా నన్ను సాక్షిగా నిలబెట్టని అడిగాను. నిజానికి ఇక్కడికి రావడానికి వారం అయ్యేది కాదు. ఆయన సాక్షిగా నిలబెట్టుకోవడానికి మళ్ళీ నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాడని నేను ఎంతో ఆనందపడ్డాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకే చెల్లును. నేను 2020లో రక్షించబడ్డానండి. నేను బై బర్త్ హిందూ ఫ్యామిలీ. దేవుడు అంటే అస్సలు పడేవాడు కాదండి అసలు నాకు. నేనంటే ఇక పూజలు అంటే నేను అలాంటి దాన్ని దేవుడు పట్టుకున్నాడు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. 2020లో నేను ఎక్కడికి వెళ్ళాలా అని ప్రేయర్ చేసుకుంటా ఉంటే దేవుడు చెప్పే వరకు నేను ఈ సంఘానికి రాలేదండి. ఈ చర్చి కోసం స్టెల్లా కాలేజ్ వరకు వెళ్ళాం కానీ తెలీదు ఇక్కడ పెడతారా అని నాకు తెలియదు పెద్దగా. చర్చెస్ గురించి కానీ పాస్టర్స్ గురించి కానీ. వచ్చాను 2020 డిసెంబర్ నుంచి నేను ఈ చర్చికి స్టార్ట్ అయ్యానండి. 16 నుంచి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. 9 mm 12 mm అలా 2 స్టోన్స్ ఉన్నాయి. నాకు అది 21లో చాలా సివియర్ అయిపోయింది. 3 డేస్లో 12 ఇంజెక్షన్స్ వేసుకునే పరిస్థితి. 5,000 పెట్టి నేను స్కానింగ్ కూడా చేయించుకున్నాను. స్టోన్ బ్లాడర్లో స్ట్రక్ అయింది, కంపల్సరీ సర్జరీ చేయాలి, 96,000 అయితే కంపల్సరీ రేపే అడ్మిట్ అవ్వాలి, లేదంటే కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అయితే అని చెప్పారు. చెప్తే ఇక నేను దేవుడి మీద భారం వేసుకున్నాను. అది అక్టోబర్ జరిగింది. పోయింది కదా అని ఫాస్టింగ్ లేను నేను. జనవరిలో అన్న ఆ రోజు హీలింగ్ ప్రేయర్ సండే రోజు పెట్టారు. విశ్వాసంతో అందులో ఏకీభవించిన ఆరాధనలో మండే ఆర్ ట్యూస్డే స్టోన్ పడిపోయిందండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుందని అన్నారు. అయినప్పటికీ దేవుడి మీద భారం వేశాను, అది తీసేశాడు దేవుడు. మైగ్రేన్ అండి, సివియర్ పెయిన్. అసలు ఇంత క్రౌడ్లో నేను ఉండలేను. అప్పటికి దేవుడిని ప్రార్థన చేసుకున్నాను, ఇంకా తీసేస్తే నువ్వే తీసేయాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు దాన్ని తీసేశాడు. ఇప్పటివరకు మైగ్రేన్ నాకు లేదండి. మొన్న డిసెంబర్ 30 రోజు నాకు 7 o'clock నుంచి ఫుల్ చలి, ఫీవర్. అసలు 31st వరకు నాకు తగ్గలేదు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే 1 hour వరకే ఉంటుంది. ఇంకా పడుకొనే ప్రార్థన చేశాను. బాడీ పెయిన్స్, చలి, అసలు కూర్చోలేను. ఇక్కడ ఏసీ హాల్ అంటున్నారు. ప్రభు నీ సన్నిధిలో నేను ఉండాలి, ఈరోజు లాస్ట్ డే, సంవత్సరం అంతా కాపాడావు కదా, నేను ఉండాలి ఎలాగైనా అని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మధ్యాహ్నం 12:30 కల్లా నన్ను కంప్లీట్ బాడీ మొత్తం చల్లగైపోయిందండి. బాడీ పెయిన్స్ కూడా ఏమీ లేవు. దేవుడు అలా హీల్ చేశాడండి. సెకండ్ వేవ్ వచ్చింది. నాకు లేని సింటమ్ లేదు. అయినప్పటికీ నేను ప్రార్థన చేసుకున్నాను. ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. ఎవరు నమ్మరు కానీ నేను వేసుకోలేదు. ఎందుకంటే నేను చాలా మొండిగా ఉంటాను దేవునిలో. అదేవిధంగా దేవుడు ఇప్పటివరకు నన్ను కాపాడాడు. నేను రక్షించబడ్డ తర్వాత దేవుడు నాకు కృపాక్షేమని వాగ్దానం చేశాడు. క్రైస్ట్ టెంపుల్ ద్వారా బలపడుతున్నాను. నేను ఎప్పుడైనా బాధతో దుఃఖంతో వచ్చినా అన్న వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడండి. నేను అన్న వాక్యాల ద్వారా చాలా బలపడుతున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లును కాక. అవకాశం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం.